హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మన డే రొటీన్ మొదలైందండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు మనం పట్టుకునే ఆయుధం ఏంటి? చీపిరి. చీపిరి తీసుకొని బయట గచ్చంతా ఊడ్చేసేయాలి. నిద్ర లేవగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి చీపిరి పట్టుకొని గేట్లు ఓపెన్ చేసి బయటికి వెళ్ళి గచ్చులోడటం. వీటితోనే డే అనేది మొదలైద్ది. చీపిరిలో కూడా ఎన్ని రకాలో కుంచె చీపిరి, పుల్లల చీపిరి, ఈతాకు చీపిరి, ఇన్ని రకాల చీపిర్లు కావాలి. ఈతాకు చీపిరేమో బయట కసు ఊడవటానికి, పుల్లల చీపురేమో గచ్చు కడగటానికి, బయట గాబు కాడ అంట్లవి కడిగినప్పుడు కడుగుతాం కదండి అందుకు. కుంచు చీపురేమో ఇల్లు ఊడ్చుకోవడానికి. కుంచు చీపురులో కూడా 2-3 చీపుర్లు ఉంటాయండి. ఒకటి ఇల్లు ఊడ్చుకోవడానికి, ఒకటి బయట ఊడవటానికి, ఒకటి మాకు పుల్లల పొయ్యిలు అవి ఉంటాయి కదండి వాటి దగ్గర ఊడ్చుకోవడానికి. పాత చీపుర్లన్నీ ఇలా నిల్వ స్టాక్ ఉంచుకుంటాం. ఇన్ని రకాల చీపుర్లు కావాలి మనకి. బయట రోడ్డు మీద గచ్చు నిండా మొత్తం బ్లీచింగేనండి. బ్లీచింగ్ చల్లేశారు. కసువు ఊడుస్తుంటే చీపిరి నిండా అంటుకుంటుంది. ఊడ్చినప్పుడు నీరులాగా ఈ చీపిరి నిండా అంటుకొని చీపిరంతా తడి తడిగా అవుతుంది. బ్లీచింగ్ మురికి కాలువలో వేస్తారు, మరి రోడ్డు మీద వేశారు ఎందుకనో. ఎవరన్నా వస్తున్న రోడ్ల మీద ముగ్గేస్తారు కానీ బ్లీచింగ్ అయితే ఎప్పుడూ వేయరండి. మరి ఎందుకనో బ్లీచింగ్ వేశారు. నేను ఇప్పుడు కసువు ఊడుస్తున్నాను. మా తోడుకోళ్ళైతే ఇంటి ముందు ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని మళ్ళీ ఇదిగోండి బుడ్రాయి దగ్గరకు వచ్చి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గేస్తుంది. నేనేమో ఇంటి ముందు ఇంకా ఊడుస్తా కడుగుతా ఉన్నాను. ఇప్పుడు టైం 6 అయిందండి. నాకు కొంచెం వీడియో సెట్ చేసుకొని ఇంకా ఊడ్చి కడగాలంటే కొంచెం లేట్ అయిద్దిలేండి. అదిగాక నాకైతే గేదెల పని లేదు కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళటం, వాళ్ళకి లంచ్ బాక్స్ హడావుడే కానీ ఇంకా గేదెలు అయితే లేవు. వాళ్ళకి గేదెలు ఉన్నాయి కదా, గేదెలకు పాలు తీసుకోవాలి, పిల్లల్ని స్కూలు పంపించుకోవాలి. వాళ్ళకైతే డబల్ పని. ఈ బ్లీచింగ్ వేయటం వల్ల గచ్చు మీద ఎక్కడన్నా పాచి ఉంటే పోయిద్దిలండి. అయినా గచ్చు మీద పాచి పట్టే అంత అయితే ఉండదు. ఎప్పటికప్పుడు పుల్లల చీపురుతో నీట్గా రుద్ది కడిగేస్తాం కాబట్టి పాచి అనేది పట్టదండి. కసువు ఊడ్చిన చీపిరి బ్లీచింగ్ ఉంది కదండి, మొత్తం నెమ్ములాగా వచ్చి మట్టి మట్టిగా అంటుకుంది. అందుకే చీపిరి కడుగుతున్నాను. చీపిరి కడగకుండా అలాగే ఉంచాననుకోండి, అంతా మట్టి ఎక్కువగా ఉంది, మళ్ళీ ఊడ్చేటప్పుడు ఆ మట్టి అంతా రాలిద్ది. కసువు ఊడ్చేటప్పుడు ఎప్పుడైనా తడిగా ఉంటుంది చూడండి, తడిగా ఉన్న కాడ మాత్రం అసలు కసువు ఊడమాకండి. తడి అనేది అదే ఆరిపోయిద్ది. ఆరిపోయిన తర్వాత మనం ఊడ్చుకోవచ్చు కానీ తడిలో ఊడ్చుకుంటా మాత్రం అస్సలు రాకూడదు. ఇంక ఇదిగోండి చీపిరి మొత్తం కడిగేసి గోడ మీద ఆరబెడుతున్నాను. ఇంక ఇప్పుడు పిల్లల స్కూల్ పని ఉంది కదండి, ఇంకా వాళ్ళకి టిఫిన్లు లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాలి. ఈలోపు గచ్చు ఆరిందండి. ఇంకా గచ్చు మీద ఇదిగోండి ముగ్గేస్తున్నాను. గచ్చు కడగటం అయిపోయిన తర్వాత ఇది ఆరటానికి కొంచెం టైం పట్టిద్ది కదండి. ఈ టైంలోపు పిల్లలకి రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను. మా వాడికి ఇంకా అన్నం వండాలి కదా, అన్నం పొయ్యి మీద పెట్టడం, చట్నీ వేసుకోవటం, ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటాను. గాలి మాత్రం ఎక్కువగా వస్తుందండి. 2-3 రోజులు బట్టి అయితే ఎక్కువ గాలి వస్తుంది. ఉదయం తెల్లారేటప్పటికి ఎంత గాలి వస్తుందోనండి. ఒక్కొక్క రోజైతే ముగ్గు కూడా వేయదు కావట్లేదు, అంత ఎక్కువ గాలి వస్తుంది. ఈ రోజైతే అంత గాలి లేదులేండి, ముగ్గేయటానికి హాయిగా ఉంది. ఇంటి ముందు ఇలా కొంచెం పెద్ద ముగ్గు వేసుకొని బాగా తెల్లగా కనపడేటట్టు వేసుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకుంటే ఇంటి ముందు చాలా అందంగా ఉండిద్ది కదండి. నాకైతే ఇలా ఇష్టం. కొంచెం పెద్ద ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు వేసుకోవటం, చుట్టూ డిజైన్లు వేసుకోవటం. ఇలా వేసుకుంటే మళ్ళీ మనం రేపొద్దున ముగ్గు వేసేదాకా కూడా ఇలానే ఉండిద్దండి. ముగ్గులో కొంచెం పిండి కలుపుకొని ఎండబెట్టుకున్నాం అనుకోండి, ముగ్గు బాగా తెల్లగా ఉండిద్ది. పిండి కలపకుండా అలాగే వేసామనుకోండి, అంత తెల్లగా కనిపించదు. చూడండి ముగ్గు ఎలా ఉంది. ముగ్గు బాగుందో లేదో కామెంట్స్లో చెప్పండి అండి. సింపుల్గా ఇదిగోండి ఇలా డిజైన్ వేసుకున్నాను. మిలకల ముగ్గులు అయితే నాకు అంతగా రావండి. డిజైన్లు అయితే పర్వాలేదు, ఒక రకంగా వేస్తాను. సూపర్గా వేయను, పర్వాలేదు, ఒక రకంగా వేస్తాను. యూట్యూబ్లో ముగ్గుల ఛానల్ ఎన్ని ఛానళ్ళు ఉన్నాయండి. ఆ ఛానల్ చూడటం, నాకు సింపుల్గా అనిపించిన ముగ్గు నేర్చుకుంటాను. సింపుల్గా మళ్ళీ ఉదయం పూట వేయటానికి కూడా ఈజీగా ఉండాలండి. గంటలు వేసామనుకోండి, ముగ్గు వేసేటప్పటికి మన టైం అంతా సరిపోయిద్ది. అందుకని ముగ్గు చూడటానికి పెద్దదానిలాగా ఉండాలి, నీటుగా అందంగా ఉండాలి, మనం వేయటానికి సింపుల్గా ఉండాలి. అలాంటి ముగ్గులు నేను సెలెక్షన్ చేసుకుంటాను. ఇంటి ముందు కొంచెం ఎర్రమట్టితో అలుక్కొని దాని మీద బాగా మెలికల డిజైన్ వేసుకొని ముగ్గులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఎర్రమట్టితో అలికే అంత టైం ఉండట్లేదు.
కనీసం శ్రావణ మాసంలోనైనా అలా చేయాలండి. ఎర్రమట్టితో అలికి బాగా తెల్లంగా ముగ్గులు వేసుకొని, పసుపు కుంకుమ వేసుకొని ఉంటే మాత్రం చాలా అందంగా ఉండిద్ది కదా! ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ అయితే కొట్టట్లేదు. మేము ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కదా! చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు చేసే సాయం అదే మాకు. మా అబ్బాయిని స్కూలుకి పంపించేసి బయట వరండా ఇవన్నీ ఊడుస్తున్నానండి. నైటు ట్రాక్టర్లో తిరిగినట్టుంది. ఉదయం నిద్ర లేచేటప్పటికి ఇల్లంతా దుమ్మండి. తెల్లంగా దుమ్ముతో నిండిపోయి ఉంది. చూడండి ఊడుస్తుంటే ఎంత దుమ్ము వస్తుందో తెల్లంగా వస్తుందండి. అసలు ఊడవక ముందు చూస్తే ఇల్లంతా ఎంత తెల్లంగా దుమ్ము దుమ్ముగా కనిపిస్తుందో. అందుకని ఈరోజు మాత్రం ముందు ఇంట్లో పని అయినా అవ్వకపోయినా సరే బయట వరండా వాడికి ఊడ్చి బయట వాడికి తుడిచేయాలండి. గొంతుల నిండా డాబా మెట్ల మీద కూడా దుమ్మండి. మెట్లు చూస్తుంటే తెల్లంగా దుమ్ము పేరుకొనిపోయి కనిపిస్తుంది. అందుకని ఇంక ఇదిగోండి డాబా మెట్లు కూడా ఊడ్చుకుంటా వస్తున్నాను. ఈ మధ్య డాబా ఉడవక మెట్లు ఉడవక కూడా చాలా రోజులు అవుతుందండి. వర్షం పడుతుంది. వర్షం పడతా మట్టి అదంతా కారిపోతుంది కదా! ఊడవాల్సిన అవసరం ఉండట్లా. ఎప్పుడో ఒకసారి ఊడుస్తున్నాను. పెద్దగా అయితే ఊడవట్లేదు. ఇంక ఈరోజు నైట్ ట్రాక్టర్లు తిరగటం వల్ల ఈరోజు మాత్రం ఇల్లు మొత్తం అసలు దుమ్ముతో నిండిపోయిందండి. బయట పారి గోడల నిండా దుమ్ము. ఎంత దుమ్ము. మెట్లు మొత్తం ఇంక ఇదిగోండి కొంచెం చీపురుతో ఊడ్చుకుంటా వస్తున్నాను. ఈ తాగు చీపురుతో ఊడ్చామనుకోండి దుమ్ము అనేది ఎక్కువగా రాదు. అందుకని కొంచెం చీపురుతోనే ఊడుస్తాను. ఊడ్చినా కూడా దుమ్ము తెల్లగానే కనిపిస్తుందండి. దీన్ని కడగటమో లేదనుకోండి బండ్ల దుడిచి కర్ర పెట్టి తుడవటమో చేయాలి. ఇలా ఊడ్చినా కానీ దుమ్ము మాత్రం తెల్లగా కనిపిస్తూనే ఉంటుంది. ఉదయం 10 గంటలు 11 గంటల దాకా ఒకటే పని అండి. నిమిషం ఖాళీ ఉండదు. ఇప్పుడు ఇదంతా దుమ్ముగా ఉందని ఊడ్చి తుడుస్తున్నానా, అంట్లు బట్టలు అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి లేట్ అయినాయి అనుకోండి గాబు దగ్గరకు మళ్ళీ ఎండ వచ్చేసిద్ది. ఈరోజు ఎండ కూడా బాగానే ఉందండి. ఇప్పటికే చూడండి ఇప్పుడు 7:30నో ఏమో అయింది. అప్పుడే చూడండి ఎంత ఎండ వచ్చిందో. ఇంకా ఇదంతా ఊడ్చి తుడిచి మళ్ళీ గాబు దగ్గర అంట్లు కడిగి బట్టలు ఉతికేటప్పటికి చాలా లేట్ అయింది. ఎండ వచ్చిద్దేమో అనిపిస్తుంది. కానీ ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంటే మాత్రం మనకు మనశ్శాంతి ఉండదు కదా! అసలు పని అర్థం కాదు. టిఫిన్ తినాలనిపించదు. ఏ పని చేయాలనిపించదు. ఇల్లు మాత్రం బండ్లు మాత్రం చూడటానికి నీట్గా ఉండాలి. అప్పుడే ఏ పని అయినా చేసుకోగలుగుతాము. ఇల్లు అనేది దుమ్ముగా ఉంటే మాత్రం ఒక్క పని కూడా అసలు చేయాలనిపించదో అర్థం కాదు. గొంతులన్నీ ఊడ్చుకుంటా వచ్చానండి. చూడండి ఎంత దుమ్ముందో. మొత్తం ఆకులు కర్రలు పుల్లలు అన్నీ చూడండి ఎన్ని రాలినాయో. కొన్నేమో రాలినాయి, కొన్నేమో ట్రాక్టర్ దుమ్ము, కొన్నేమో మా అబ్బాయి తీసుకొచ్చేసినాయి. ఇవన్నీ ఊడ్చుకొని ఇంకా కసువు చెట్లోకి ఎత్తేసి డస్ట్బిన్లో వేస్తున్నానండి. డస్ట్బిన్ నిండిన తర్వాత బయట పడేసి వస్తాము. ఇదివరకైతే చెత్తబండి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చెత్తబండి వాళ్ళు కూడా రావట్లేదు. తీసుకెళ్ళి ఇంకా ఊరు బయట ఒకసారి పడేసి వస్తున్నాము. బయట వరండా వాడికి ఇంక తుడుస్తున్నానండి. ఊడ్చినా కూడా దుమ్ము అనేది తెల్లగా కనిపిస్తూనే ఉంటుంది. తుడవటమో కానీ లేదో వాటర్ పోసి కడిగితేనే అప్పుడేనండి చూడటానికి నీట్గా ఉండేది. ఇప్పుడు ఇదంతా వాటర్ పోసి కడిగే టైము లేదు, ఓపిక లేదు. అందుకని తుడుస్తున్నాను. ఉదయం కొంచెం హాట్ వాటర్ తాగటం వల్ల టిఫిన్ తిన్నా తినకపోయినా ఈ పనులు చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉంటుంది. అదే హాట్ వాటర్ తాగకుండా ఈ పనులు చేసుకోవాలంటే మాత్రం చేయలేమండి. టిఫిన్ తింటామో లేదో కాఫీ కానీ టీలు కానీ తాగితేనే పనులు చేసుకోగలుగుతాం కానీ లేకపోతే పనులు చేసుకోలేము. నాకు ఉదయాన్నే టీలు కాఫీలు తాగే అలవాటు లేదండి. హాట్ వాటర్ తాగుతాను. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా టీ తాగుతా కానీ ఉదయాన్నే కాఫీలు టీలు తాగే అలవాటు అయితే లేదు. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి హాట్ వాటర్ తాగేసి ఈ పని మొదలుపెట్టాను. కొంచెం లేట్ అయినా సరే ఇంక ఇబ్బంది ఉండదు. వరండాలో అడ్డంగా ఎక్కువ ఏమీ ఉండవులేండి. మంచాలు ఉంటాయి. అటువైపున ఒక మంచం, ఇటువైపున ఒక మంచం. అక్కడ కనిపిస్తున్న గోతమేమో పిల్లల పాత బుక్స్ అండి. అవన్నీ ఉల్లిగడ్డల వాళ్ళకి వేద్దామని కింద పెట్టాను. మళ్ళీ అవసరమైతే ఏమో అవసరమైనప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిద్దని అలాగే ఉంచాను. 2-3 నెలలు చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు అమ్మేద్దాంలే అని. ఇంకా పిల్లలకు కూడా అవసరం అవుతాయి కదండి. మా అబ్బాయి కంటే తక్కువ క్లాస్ పిల్లలు ఉంటారు కదా! ఒక్కోసారి టెక్స్ట్ బుక్స్ అవన్నీ పిల్లలకు అవసరం అవుతాయి. ఇంకెవరన్నా అడిగితే ఇచ్చేద్దామని ఉంచాను. ఎవరో అడగకపోతే ఇంక తర్వాత ఉల్లిగడ్డల వాళ్ళకి వేస్తాను. మా అబ్బాయికి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు అవసరమైనాయండి. వేరే అబ్బాయి ఇచ్చాడు. అలాగనే ఎవరికన్నా పిల్లలు 5th క్లాస్ పిల్లలకి అవసరమైతే ఏమో అడుగుతారేమోలని ఉంచాను. ఇదివరకు మా చిన్నప్పుడు పాత బుక్స్ అవి అమ్మితే పప్పు చెక్క పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే పప్పు చెక్కలు అవి రావట్లేదు. అవి ఎవరు కొన్న కూడా కొనట్లేదు.
ఉల్లిగడ్డలు తీసుకోవటం, లేదనుకోండి డబ్బులు తీసుకోవటం అలా జరుగుతుంది. కానీ పప్పు చెక్కలు అమ్మటాలు అవి అయితే మాత్రం ఇప్పుడు జరగట్లేదు. ఎప్పుడన్నా పప్పు చెక్క, కొబ్బరి లవుజ అవి తినాలనిపించినప్పుడు మేము ఇంట్లో ఉన్న పాత బుక్స్ ఎతికల్లా మరి ఆ పాత బుక్స్ కొనే వాళ్ళకి వేసేవాళ్ళం. వేసి పప్పు చెక్క, కొబ్బరి లవుజ అవి పెట్టించుకునేవాళ్ళం. ఇంట్లో పాత డబ్బాలు ఉంటాయి చూడండి. మేము పొలం పని చేస్తాం కదా, మాకైతే ఎక్కువగా ఉంటాయి పాత డబ్బాలు అలాంటివి. అవి కూడా వేస్తే వాటికి కూడా పప్పు చెక్క పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టినా సరే పిల్లలు ఎవరు కూడా తినరులేండి. బయట బండ్ల మీద అమ్ముతుంటేనే పిల్లలు తినట్లేదు. స్వీట్ షాపుల్లోకి, బేకరీల్లోకి అలా వెళ్ళి కొనుక్కొని తింటున్నారు. ఇంక ఇలా ఊళ్ళోకి వచ్చే బండ్ల మీద అమ్మితే కొనుక్కొని తింటారా? అస్సలు తినరు. అప్పుడు మనకి లేదు, కరువు కాబట్టి కొనుక్కొని తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకే ఉండి వాళ్ళు అడిగి అడకతలకి మనం అన్నీ కొనిస్తున్నాము, ఇంట్లో వండి పెడుతున్నాము. కాలాన్ని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయండి. గాబు బాగా పాచి పెట్టేసిందండి. ఇంక ఇదిగోండి గాబుకు బ్లీచింగ్ రాస్తున్నాను. 2-3 రోజులు ఒక్కొక్కసారి బాగా పాచి పడుతుంది. ఈ వర్షాలు పడుతున్న కాంచి పాచి పట్టడం ఎక్కువైపోయిందండి. ఎండాకాలంలో అయితే అంత పాచి పట్టేది కాదు. ఎప్పుడో వారానికి ఒక్కసారి ఇలా బ్లీచింగ్ రాసి క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడైతే మాత్రం 2-3 రోజులేనండి. 2 రోజులకే గాబు పాచి పట్టేస్తుంది. ఒక్కరోజు లేట్ అయినా సరే గాబు మొత్తం పాచి పాచిగా ఉండి నీళ్లు మొత్తం పచ్చగా వచ్చేస్తున్నాయి. అట్లా గాబు పాచిగా ఉంటే నీళ్లు వాడుకోవాలంటే మనకు అస్సలు వాడుకోబుద్ధి కాదండి. అందుకని ఎప్పటికప్పుడు నేను బ్లీచింగ్ రాస్తాను. ఈ పనులన్నీ చేసేసి ఇంక ఇదిగోండి టిఫిన్ చేస్తున్నాము. ఈ టిఫిన్ కూడా మా అమ్మాయికి చేస్తున్నానండి. మా అమ్మాయి అయితే ఇప్పుడే నిద్రలేసింది. హాస్టల్లో ఉంటుంది కదా, వాళ్ళకి నిద్ర చాలట్లేదని ఇంకా వాళ్ళు 9 దాకా 8 దాకా నిద్రపోతూ ఉంటారు. 8 కాదులేండి, 9 అయ్యిద్ది. ఇంట్లో నా పని అయిపోయింది. ఇంకా మా అమ్మాయికి కూడా ఇదిగోండి ఎగ్ దోశ పోస్తున్నాను. ఎగ్ దోశ కావాలంట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఇంక దోశలేనండి. వాళ్ళు హాస్టల్కి వెళ్ళేదాకా ఎక్కువ శాతం ఇంట్లో దోశలే ఉంటాయి. ఈరోజు ఎగ్ దోశ కావాలంట, అందుకని ఎగ్ దోశ పోస్తున్నానండి. మామూలుగా దోశ పోసి ఒక గుడ్డు కొట్టేసి ఇదిగోండి దోశ మొత్తం ఇలా రుద్దేస్తున్నాను. దీని మీద కొంచెం ఆయిల్, కారం, ఉల్లిపాయలు అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ప్రస్తుతానికి నాకైతే అందుబాటులో ఉల్లిపాయలు లేవు. ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయినాయి. అందుకని ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి. కొంచెం కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. నూనె ఎక్కువ వేసుకుంటేనే దోశలు టేస్ట్ బాగుంటాయి. నువ్వు ఆయిల్ తినకూడదని కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అంత బాగుండదు. పల్లీ చట్నీ అయితే చేశానండి. ఇంక ఈ దోశలు పల్లీ చట్నీ తీసుకొని తినటమే. మా అబ్బాయికి అయితే నార్మల్ దోశలే పోసాను, వాడికి ప్లెయిన్ దోశలే పోసిచ్చాను. మిక్సీలో వేసిన దోశలైనా బాగా ఎర్రగా కాలి కలర్ అనేది బాగా రావాలి అనుకుంటే ఇందులో కొంచెం అన్నం వేయండి. కలర్ మంచి కలర్ వచ్చింది. దోశలు కూడా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. నేనైతే కొంచెం అన్నం వేసానండి, అందుకనే కలర్ చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.